వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఈ కాలంలో మందు వాసన చూడని యువకులు చాలా అరుదు. మేజర్ అయిన యువకులే కాకుండా 18 సంవత్సరాలు నిండని పిల్లలు కూడా మద్యానికి బానిసలవుతున్నారు. మద్యం బాటిల్పై మద్యం సేవించడం హానికరమని రాసినప్పటికీ అది పట్టించుకునే పరిస్థితిలో మన సమాజంలోని యువకులు లేరు. సినిమాలో కూడా సినిమాకి ముందు మద్యపానం హానికరం అంటూ ఎంతోమంది ముఖేష్ లాంటి వాళ్ళు చూపించినా మన వాళ్ళు మాత్రం మారరు. తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలు ఇప్పటివరకు మందు వాసన కూడా చూడలేదని అనుకుంటూ భ్రమలో బతికేస్తున్నారు. కాకపోతే యువకులంతా మద్యం మత్తులో మునిగి తేలుతున్నారని తెలియదు పాపం. మన రాష్ట్రంలో మద్యపాన నిషేధం అంటూ ఎన్ని కార్యాచరణలు చేసినా, మద్యం బాటిల్ రేట్లు పెంచినా మందు బాబులు మాత్రం మద్యం తాగడం ఆపట్లేదు. మద్యం తాగితే నష్టాలు ఎన్నో ఉన్నాయి. అందులోని మగవారి మద్యం సేవించడం వల్ల వారి మగతనంపై కూడా ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలో బయటపడింది. చాలా మంది మద్యం తాగితే మత్తులో మూడు ఎక్కువ అవుతుందని, సెక్స్లో బాగా పాల్గొని వచ్చిన అపోహలు ఉన్నారు. నిజానికి మద్యం ఎక్కువ తీసుకోవడం వల్ల మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుందట. అలాగే వాటి సైజ్, షేప్లో కూడా వ్యత్యాసం వస్తుంది. ఇది ఒక్క వారిలో మాత్రమే అనుకుంటే పొరపాటు. ఆడవారిలో కూడా మద్యం ఎక్కువ సేవించడం వల్ల సెక్స్ కోరికలు తగ్గిపోతాయట. ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే మనలో ఉండే టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. అందుకే మన దేశంలో వివాహితులైన మగవారిలో పిల్లల కనే విషయంలో ఇబ్బందులు తలెత్తున్నాయి. మన సమాజంలో సిగ్గు, బిడియం వల్ల డాక్టర్తో ఇలాంటి విషయాలు చర్చించడం చాలా తక్కువ. కాబట్టి రానున్న రోజుల్లో ఈ సమస్య పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా మద్యం ఎక్కువగా తీసుకునేవారు ఆ మోతాదు తగ్గిస్తే మంచిది. లేదంటే తీవ్ర దుష్ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పూర్తిగా తాగుడు బంద్ చేస్తే ఇంకా మరీ మంచిది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Like and subscribe Eagle Health and Beauty.